రేపు మనకు శుక్రవారం అలానే కాకుండా సంకష్టహర చతుర్థి కాబట్టి మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. డబ్బు 4 దిక్కుల నుంచి కూడా దూసుకొస్తుందండి. అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి తప్పకుండా ఏంటంటే గనక పాటించండి. నార్మల్గా మన ఇంట్లో పసుపు అనేది ఉంటుంది. అంటే మన వంటల్లో వాడుకోవడానికి పసుపు డబ్బా ఏంటంటే గనక మనం పసుపు పోసి పెట్టుకుంటాం కదా, అలాంటి డబ్బాని ఏంటంటే గనక ఒక రకంగా చెప్పాలంటే గనక చాలా శక్తివంతమైన డబ్బాగా మనం పరిగణిస్తామండి. పసుపు మంగళకరమైనది కదా. మన ఇంటి పసుపు డబ్బాలు ఇది పెట్టుకున్నా, లేదంటే మనం పూజ కోసం సపరేట్గా ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాం కదా, అందులోనైనా సరేనండి ఈ యొక్క వస్తువుని పెడితే చాలండి. లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది, సంపద పెరుగుతుంది, ఐశ్వర్యం కూడా లభిస్తుంది, అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక రేపు శుక్రవారం మీ ఇంటి పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టండి. అయితే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని సైతం మారుస్తుందన్నమాట. మన జీవితంలో ఉండే చిన్న చిన్న సమస్యల్ని కూడా తొలగిస్తుంది. ధనం లేని చోట ధనాన్ని పుట్టించడానికి పసుపు డబ్బాలో పెట్టే వస్తువు మనకు ఉపయోగపడుతుందన్నమాట. అందుకే మీరు ఇలా ఇది ఖచ్చితంగా చేయండి. నార్మల్గా ఏంటంటేనండి రేపు శుక్రవారం సంకష్టహర చతుర్థి కాబట్టి ఎలాంటి నియమాలను పాటించాలి, అలానే కాకుండా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపు శుక్రవారం కదా, అయితే ఈ రోజున ఏంటంటే కనుక ఉదయాన్నే లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి. నార్మల్గా మనం ఏంటంటే కనుక శుక్రవారం ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు కలిపి ఇంటిని శుభ్రం చేయకూడదండి. ఒక కర్పూర బిళ్ళని తీసుకుని అది చేతితో మెదిపి నీళ్ళల్లో కలిపి ఆ నీటితో ఏంటంటే కనుక ఇంటిని క్లీన్ చేస్తే ఇంట్లో నెగిటివిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అలా క్లీన్ చేసిన తర్వాత చక్కగా గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. అయితే నార్మల్గా చెప్పాలంటే కనుక మన జీవితంలో అంటే ఇలా జాతక సమస్యలు, జాతక దోషాలు, అనేక రకాల ఇబ్బందులు, చిరాకులు, చికాకులు, అలానే కాకుండా పదే పదే మనకు అనారోగ్య సమస్యలు రావటం ఇదంతా కూడా జరుగుతుంది కదండి. అలా జరగకుండా ఉండాలంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. రేపు శుక్రవారం స్నానం చేసేటప్పుడు నీళ్ళల్లో ఏం చేయాలంటే కనుక చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. లేకపోతే ఒక కర్పూర బిళ్ళని తీసుకుని అది చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని కూడా స్నానం చేస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీకుండే కొన్ని రకాల చిన్న చిన్న సమస్యలు పోతాయన్నమాట. కాబట్టి ఈ విధంగా స్నానం చేసుకోండి. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవి పటం అలానే లక్ష్మీ గణపతి పటం ఉంటే అది క్లీన్ చేసుకోండి. లేదంటే నార్మల్గా ముందుగానే మనం క్లీన్ చేసి పెట్టుకుంటాం కదా, అలా చేసిన తర్వాత దీపారాధన చేయండి. దీపారాధన మీరు లక్ష్మీదేవిని పూజించండి, వినాయకుడిని కూడా పూజించుకోండి. ఎందుకంటే గణపతిని పూజించండి, సంకష్టహర చతుర్థి కాబట్టి ఈ విధంగా పూజించడం వల్ల ఏంటంటే కనుక అటు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరుగుతాయి, ఇటు గణపతి అనుగ్రహం కలిగి ఎలాంటి విఘ్నాలు అనేవి లేకుండా లైఫ్లో మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి చేసుకోవచ్చు. రేపు ఇంకా శుక్రవారం సంకష్టహర చతుర్థి కాబట్టి వీలుంటే మీరు ఏంటంటే కనుక గణపతికి ముడుపు కూడా కట్టుకోవచ్చండి. ధూప నైవేద్యాలతో పూజ చేయండి. కొబ్బరి నూనె దీపం అంటే గణపతికి చాలా ఇష్టం కాబట్టి వీలుంటే కొబ్బరి నూనెతో పెట్టండి. లేకపోతే నార్మల్గా దీపం పెట్టండి, అగరబత్తులను వెలిగించండి, బెల్లం ముక్కని కానీ అరటి పళ్ళను కానీ నైవేద్యంగా పెట్టండి. వీలుంటే ఏదైనా పాయసం కూడా చేసి మనము నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా ధూప నైవేద్యాలతో పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఇంట్లో పూజ చేసిన తర్వాత తులసి మొక్క దగ్గర కూడా అంటే తులసమ్మ కూడా లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి అక్కడ కూడా దీపారాధన చేయటం, నీటిని సమర్పించడం, ప్రదక్షిణలు చేసుకోవటం, అలానే కాకుండా ఓం అంటే తులసాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించటం ఇలాంటివి చేస్తే తప్పనిసరిగా మనకు మంచి జరుగుతుందన్నమాట. ఈ విధంగా చేసిన తర్వాత ఇక మీరు అంటే వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెట్టుకోగలుగుతామంటే ఖచ్చితంగా అక్కడే పెట్టండి. అలా పెట్టుకోలేమనుకుంటే నార్మల్గా సపరేట్గా మనం తెచ్చుకుంటాం కదా పూజ కోసం తెచ్చుకున్న పసుపుని ఏంటంటే అంతగా మనం పూజ కోసం మాత్రమే ఉపయోగించుకుంటాం కదండి. అలాంటి పసుపు డబ్బాలో ఏం చేయండి అంటే కనుక ఈ వస్తువుని పెట్టండి. ఈ ఒక్క వస్తువు పెట్టడం వల్ల ధనం అనేది అభివృద్ధి చెందుతుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, సంపద పెరుగుతుందన్నమాట, తరగదండి. ఇలా శుక్రవారం పూట పెడితే ఇంకా మంచిదండి, ఇంకా అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి మీరేంటంటే కనుక ఇలా పూజ గదిలో ఉండే పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఇది చాలా చాలా శక్తివంతమైనది. మీరు వంటగదిలో కూడా పెట్టుకోవచ్చు, పూజ గదిలో కూడా పెట్టవచ్చు, ఎలా పెట్టినా పర్వాలేదు. కానీ ఏంటంటే మాకు మంచి జరుగుతుంది, మాకు ధనం వస్తుంది అనుకొని పెట్టుకుంటే వస్తుంది కదా. ఏదో పెట్టాములే అనుకుంటే మాత్రం రాదిది గుర్తు పెట్టుకోండి. ఇక అనుకున్న తర్వాత ఏంటంటే కనుక ఒక 2 యాలకులు తీసుకోండి. అయితే చాలా మందికి సందేహం రావచ్చండి, యాలకులు నిజంగా ధనాన్ని ఆకర్షిస్తాయంటే 100% ధనాన్ని ఆకర్షిస్తాయన్నమాట. ధన ద్వారాలను తెరిపించడానికి, ధనాన్ని రప్పించడానికి, సంపద పెంచడానికి, అలానే కాకుండా ఎక్కడైతే లక్ష్మీదేవి అనుగ్రహం లేదని మనం బాధపడతామో, ఇబ్బంది పడతామో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం అంటే
చాలా పూజలు చేస్తూ ఉంటాం, నోములు చేస్తూ ఉంటాం, అమ్మవారి అనుగ్రహం కలగాలని మనం ఏంటంటే కోరుకుంటూ ఉంటాం కదండి. కొంతమందికి మాత్రమే ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, అసలు కొంతమందికి అమ్మవారి అనుగ్రహం ఉండదు కాబట్టి విపరీతంగా ధన సమస్య అనేది ఏర్పడుతుంది, కష్టాలు ఏర్పడతాయి, బాధలు వస్తూ ఉంటాయి కదా. ఆ విధంగా కాకుండా ఏంటంటే కనుక 2 యాలకులు తీసుకొని ఇంకా తర్వాత మీరు చేతిలో పట్టుకొని చక్కగా సంకల్పం చెప్పుకోండి. యాలకులు తీసుకునేటప్పుడు పుచ్చు ఇలా ఏంటంటే కనుక కొంచెం డ్యామేజ్ ఉండేలాగా తీసుకోకండి, నిగనిగలాడుతూ ఉంటాయి కదండి, యాలకులు మంచిగా ఉంటాయి కదా, అవి తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత డబ్బాలు వేసి పెట్టండి. నెల రోజులే ఉంటాయండి, ఎక్కువగా ఏముండవు ఇవన్నమాట. నెల తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ కొత్తవి పెట్టుకోండి. రేపటి తిదివార నక్షత్రం చాలా బాగుంది కాబట్టి ఈ విధంగా పెట్టడం వల్ల అయితే మీరు అద్భుతాలను చూడగలుగుతారని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలను అయితే పొందే అవకాశం ఉంటుంది. కావున మర్చిపోకుండా ఏంటంటే మీ ఇంటి పసుపు డబ్బాలో అయితే యాలకులు పెడితే ఇటు మనకి ఎన్ని విధాలుగా కలిసి వస్తుందో తెలుసా. మన ఇంటికి సంపద పెరగటంతో పాటు భర్త సంపాదన కూడా పెరుగుతుంది. మీరు అక్కడ ఏంటంటే కనుక సంకల్పం భర్త సంపాదన పెరగాలని చెప్పుకొని పసుపు డబ్బాలో పెడితే ఇంకా భర్త సంపాదన పెరుగుతుంది. దినదిన అభివృద్ధి అనేది ఉంటుందండి, సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది. సంపాదన తగ్గిపోయి భర్తకు ఆదాయం లేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉంటూ ఉంటారు. అలా పెంచుకోవటానికి, అలా ఏంటంటే కనుక సంపాదించుకోవటానికి, ధన ద్వారాలను తెరిపించుకోవటానికి, దైవానుగ్రహాన్ని మనం కలిగించుకోవటానికి ఏంటంటే కనుక ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా పసుపు డబ్బాలో అయితే యాలకులు పెట్టండి. మీరు అంటే డబ్బు కోసం అంటే సమస్య పోవాలని చెప్పుకొని పెట్టుకుంటే చాలు, ఖచ్చితంగా మార్పు ఉంటుంది. కానీ ఒకటేసారి అయితే ఏం రాదండి, మెల్లిమెల్లిగా మార్పు వస్తుందన్నమాట. మార్పు ఉంటుంది, తప్పనిసరిగా మార్పు ఉంటుంది, కానీ మెల్లిమెల్లిగా మార్పునైతే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు. కాబట్టి రేపు అంటే మనకు సంకష్టార చతుర్థి కూడా ఉంది కదా, కావున ఏంటంటే కనుక ఈ విధంగా పసుపు డబ్బాలు ఈ వస్తువునైతే తప్పక పెట్టుకోండి. ఇక ఆ తర్వాత రేపు 1 స్పూను గంధము, 1 స్పూన్ పసుపు తీసుకొని అందులో రోజ్ వాటర్ కలిపి చక్కగా ఇంటి గుమ్మాల పైన అంటే మనము కుడివైపున ఎడమవైపున స్వస్తిక్ గుర్తు వేయటం, తలుపులపైన స్వస్తిక్ గుర్తు ఓం గుర్తు వేసుకోవటం, ఇంటి బీరువా పైన కూడా ఏంటంటే కనుక చక్కగా ఓం గుర్తు వేయటం, లేదంటే స్వస్తిక్ గుర్తు వేయటం బీరువా లాకర్ దగ్గర. ఇంకా అలానే కాకుండా పూజ గదిలో కూడా ఓం గుర్తు స్వస్తిక్ గుర్తు వేయటం, ఇలాంటివి చేస్తే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక స్వస్తిక్ గుర్తు ఓం గుర్తు వేయండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక చిటికెడంతా పసుపు తీసుకొని తులసి మొక్క కూడా ఏంటంటే బొట్టులాగా పెట్టండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి మీ అప్పులు తీరాలన్నా సరే, మీరు అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా సరే, అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అనుకునే వాళ్ళు రేపు ఏంటంటే కనుక సంకష్టహర చతుర్థి. అలానే కాకుండా మనకు అంటే శుక్రవారం ఉంది కదా, అందుకే చిన్న పరిహారం తులసి మొక్క దగ్గర చేస్తే పసుపుతో తప్పనిసరిగా మీకేంటంటే అప్పు తీరుతుందండి. అంటే ఇలా మన జీవితంలో మనము అంటే ఏదో అవసరానికి బట్టి మనం అప్పులు చేస్తూ ఉంటాం, ఆ అప్పును తీర్చుకోవడానికి ఏంటంటే పరిహారం మనకు పనిచేస్తుంది అనమాట. ఇది తులసి మొక్క దగ్గరే చేయండి. రేపటి తిదివార నక్షత్రానికి తగ్గట్టుగా మనము ఈ పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే ఏం చేయండి అంటే కనుక 1 చిన్న టీ స్పూన్ అంత పసుపు తీసుకోండి. మన ఇంట్లో ఉండే పసుపు అనమాట, దీనికోసం ఏం సపరేట్గా కొనకండి, అదే పసుపు తీసుకోండి. పూజ చేసేటప్పుడే ఏంటంటే కనుక ముందుగానే మీరు చేయొచ్చు, లేదంటే కనుక ఆ తర్వాత కూడా పూజ అనంతరం కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఉదయం మాకు వీలు పడదండి అంటే సాయంత్రం కూడా చేయండి, సంధ్యా సమయంలో కూడా చేసుకోవచ్చు. అయితే 1 చిన్న టీ స్పూన్ అంత పసుపు తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత దాంట్లో ఏంటంటే కనుక నీళ్ళన్నా లేదంటే రోజ్ వాటర్ అయినా సరే పోసేసి ఉండలాగా చుట్టండి, చిన్న పసుపు ఉండని చుట్టండి. అలా పసుపు ముద్దని చుట్టిన తర్వాత ఏంటంటే దానికి బొట్టు పెట్టండి కుంకుమతో. అలా పెడితే ఏమవుతుందంటే అది ఇంకా శక్తివంతంగా మారుతుందన్నమాట. దానిపైన కొన్ని అక్షంతరాలు పోసేసి నమస్కారం చేసుకోండి. అప్పు కోసమే చేస్తున్నాం, ఇంకా దీనిలో ఏంటంటే కనుక ఏది చెప్పుకోకూడదండి, కేవలం ఒక అప్పు కోసమే చేస్తున్నాం కాబట్టి అప్పులు తీరాలి, మా జీవితం మారాలి, మాకు మంచి జరగాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. ఇది అప్పు కోసం కాకుండా ఇంకా మీరు ఏదైనా కోరిక కోసం చేస్తే కోరికే చెప్పుకోవాలన్నమాట. అన్ని కలిపి చెప్తే ఫలితాలు అయితే రావిది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అన్ని కలిపి చెప్పకుండా ఏంటంటే కనుక కేవలం అప్పు కోసం లేదంటే మీ సమస్య కోసం ఈ విధంగా చెప్పుకోండి. అలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటే పసుపు ముద్ద ఉంటుంది కదండి, ఆ పసుపు ముద్దను ఏంటంటే కనుక తులసి మొక్క దగ్గర మీరు నీళ్లు పోసిన తర్వాత కావచ్చు, పోయక ముందుకైనా పర్వాలేదండి, ఏం చేయండి అంటే కొంచెం ఒక సైడ్కి అంటే మీరు కుండీలో పెట్టుకున్నా లేదంటే మన ఇంట్లో భూమిలో అంటే నేలలో పెట్టినా పర్వాలేదు, కొంచెం ఏంటంటే ఒక సైడ్ నుంచి మట్టిని తీయండి. మరీ తులసి వేర్ల దగ్గర కాకుండా కొంచెం సైడ్ నుంచి మట్టి తీసేసి అక్కడ ఏం చేయండి అంటే కనుక ఇంకొకసారి సంకల్పం చెప్పుకొని ఈ పసుపు ముద్ద ఉంది కదా దాన్ని ఏంటంటే ఆ మట్టిలో పెట్టండి. మీరు ఖచ్చితంగా సంకల్పం గట్టిగా చెప్పండి, మా అప్పు తీరాలి, మాకు మంచి జరగాలి, లేదంటే కోరికుంటే దాని గురించి అయినా సరే చెప్పుకోండి. గట్టిగా చెప్పేసి మళ్ళీ మట్టిని ఏంటంటే కనుక పైనుంచి వేసేయండి. అలా వేసేసిన తర్వాత మీరు
ఇక నమస్కారం చేసుకొని పూజ చేసుకోవచ్చు. పూజ చేసిన తర్వాత కూడా ఇది చెయ్యొచ్చు. దాన్ని తీయాల్సిన అవసరం లేదండి. ఇంకా అలాగే ఉంచండి. ఎందుకంటే మనం నీళ్లు పోస్తూ ఉంటాం కదా ప్రతిరోజు కూడా. పసుపు ఏంటంటే గనక ఆ మట్టిలో కలిసిపోతుంది. ఆ విధంగా ఏంటంటే మనకు అప్పు తీరుతుందండి. ఆ విధంగా మనకు బాగా కలిసొస్తుందనమాట. ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం చేసేసి చక్కగా రిజల్ట్ పొందండి. మీకుండే అప్పు కానీ, మీకుండే సమస్యలు కానీ పోగొట్టుకోండి. అలానే కాకుండా ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుందండి. మన జీవితంలో అప్పు ఉన్నప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం, బాధపడతాం, వడ్డీల మీద వడ్డీలు కట్టి అలసిపోతూ ఉంటాం. ఎంత చేసుకున్నా కానీ అప్పు తీరక మనం బాధపడుతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా పనిచేసే పరిహారం అండి. ముఖ్యంగా శుక్రవారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంపద పెరిగి అప్పు అనేది తీరుతుందని శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుందన్నమాట. పురాణాల ప్రకారం మన పూర్వీకులు అధికంగా ఈ పరిహారాన్ని పాటించేవారు. కాబట్టి మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది కదండి. మీకు కూడా ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితం వస్తుందని చెప్పొచ్చు. కానీ ఇది మీకు జరిగిన తర్వాత ఇతరులకు చెప్పండి. మనం చేసుకున్నప్పుడే చెప్పుకున్నాం అనుకోండి, కొన్ని పరిహారాలు అస్సలు కూడా అవి పనిచేయవన్నమాట. అవి పనిచేయక మధ్యలోనే ఏంటంటే ఆగిపోతాయి. అందుకే మీకు జరిగే ఫలితం వచ్చిన తర్వాతే ఇతరులతో ఏంటంటే కనుక పంచుకోండి. అప్పుడు వాళ్ళు కూడా చేసుకుని ఫలితాలను పొందుతారు కదా. తులసి మొక్క చాలా పవిత్రమైన మొక్క అండి. తులసి మొక్క చాలా శక్తివంతమైనది. కాబట్టి తులసి మొక్క మొదట్లో మనము పసుపు పెడుతున్నాం కదా. పసుపు కూడా ఏంటంటే కనుక శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది. ఇప్పుడు మనకు అప్పు అంటే తీరాలనే కదండి మనం ఈ పరిహారం చేసాం. అలా ఏంటంటే కనుక ఈ పసుపు ఉండ పెడితే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి రావాల్సిన డబ్బు మనకు చీటీ రూపంలో రావటం కానీ, ఫైనాన్స్ రూపంలో రావటం కానీ, మనం కొంతమంది దగ్గర డబ్బు అడుగుతాం కదండి. వాళ్ళు ఏంటంటే రేపిస్తాం, మాపిస్తామని అసలు ఇవ్వరు కదా, మనని బాధ పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఆ సమయానికి డబ్బు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. అది ఏదో ఒక రూపంలో, ఇంకా మనం ఈ రూపం ఆ రూపం అని ఏంటంటే కనుక క్లియర్గా చెప్పలేం. కానీ ఆ తల్లి అంటే ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి ఏంటంటే కనుక ఏదో ఒక రూపంలో అండి మన దగ్గరికి ధనం వచ్చేలాగా చేస్తుంది. ఆ ధనాన్ని మన దగ్గరికి ఆకర్షించేలాగా చేస్తుంది. అలానే ఏదైనా వస్తువు వాహనం అమ్మి కూడా మనము అంటే ఇలా అప్పు కట్టుకోవాలనుకుంటాం కదా. ఆ విధంగా కూడా మనం అప్పు కట్టే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. పరిహారం ఏంటంటే కనుక పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి. మాకు జరుగుతుందంటే తప్పకుండా జరుగుతుంది, ఏదో చేస్తున్నాంలే అంటే మాత్రం అది ఏదోలాగానే ఫలితం వస్తుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు తిది వార నక్షత్రం అంతా కూడా బాగుంది. కావున మీరేంటంటే కనుక ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితాలను అయితే మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం. మనం ఏంటంటే పసుపే కదా, పసుపు వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ పసుపు వల్ల అద్భుతాలు జరుగుతాయండి. దేవతలకు పసుపు చాలా ప్రీతి అండి. పసుపు చాలా వరకు కూడా ఏంటంటే యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, పరిహారాల పరంగా పనిచేస్తుంది. చర్మ రహస్యానికి కూడా పసుపుని ఉపయోగిస్తారు. అలానే కాకుండా పసుపు అనేది ఏంటంటే కనుక ఎక్కువగా చెప్పాలంటే మనకు మంచి జరిగేలాగా చేస్తుందన్నమాట. అందుకే ఒక పసుపు ముద్ద చూడండి మన అప్పుని తీరుస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఇది కొంత లక్షల్లో కూడా చేసేసి ఫలితాలను పొందారని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. కాబట్టి అప్పు ఉంది, అప్పు తీరటం లేదు, అడిగిన వారు కూడా డబ్బు ఇవ్వట్లేదు అనుకునే వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా బాగుండటానికి అవకాశం ఉంటుంది. కావున శుక్రవారం రోజున చెయ్యండి. ఒకసారి చేస్తే బాగానే ఉందండి, బాగానే ఫలితం వచ్చిందండి అంటే రెండోసారి కూడా చెయ్యొచ్చు. శుక్రవారమే చెయ్యండి. అంటే మనం తులసి మొక్క మొదట్లోనే పెడుతున్నాం కదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళట్లేదు కదా పసుపు. కాబట్టి శుక్రవారమే చేసుకుంటే ఇంకా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడొచ్చు. అలానే కాకుండా మన జీవితం కూడా మారిపోతుంది. మనం పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించుకోండి.